హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025 లో మ్యాచ్ నెంబర్ 49 వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఇక రెండు టీంలు కూడా మరి సీజన్ లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ కాస్త బెటర్ రాణించింది. ఇక మరేపు చెన్నై సూపర్ కింగ్స్ టూ మచ్ డిసప్పాయింట్ చేసింది. ఇక వీళ్ళు ప్లేయర్స్ కి వెళ్ళడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. మ్యాథమెటికల్ ఇంకా ఛాన్స్ ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పుకోవచ్చు. బట్ 10th ప్లేస్ లో ఎత్తున్నారు ప్రస్తుతానికి. దాన్ని తప్పించుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళకి కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మరి మ్యాచ్ గెలవడం అనేది. ఇక మరేపు పంజాబ్ కింగ్స్ టేబుల్ లో 5th ప్లేస్ లో అవుతుంది. 9 మ్యాచ్లో 5 గెలిచి 3 తోడుపిల్లు. వీళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మరి ప్లేయర్స్ కి వెళ్ళడానికి. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ చీపక్ లో జరగబోతుంది. చీపక్ అంటేనే చెన్నై సూపర్ కింగ్స్ యొక్క కంచుకోట. బట్ ఈ సీజన్ లో మరి వీళ్ళ కంచుకోటని చాలా టీమ్స్ అయితే బద్దలు కొట్టినాయి అని చెప్పుకోవచ్చు. ఆ స్పిన్ వికెట్ లో మరి వీళ్ళ బ్యాట్స్మెన్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మరి ఈ మ్యాచ్ ఎలాంటి వికెట్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక్కడ మొత్తం 90 మ్యాచెస్ జరుగుతాయి ఐపీఎల్ లో. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 51 టైమ్స్ గెలిచిల్లు. సెకండ్ బ్యాటింగ్ వేసి 39 టైమ్స్ అయితే గెలిచిల్లు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 164. అండ్ లాస్ట్ 5 మ్యాచ్ లో చూసుకుంటే మరి పేసర్లు జస్ట్ 34 వికెట్స్ మాత్రమే తీసిల్లు. స్పిన్నర్లు లాస్ట్ 5 మ్యాచ్ లో 65 వికెట్లే తీసిల్లు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ కూడా మరి స్పిన్నర్లకు ఫేవరెట్ గా ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక వీరి మధ్య హెడ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం 32 మ్యాచెస్ లో 17 మ్యాచెస్ చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. 14 మ్యాచెస్ పంజాబ్ కింగ్స్ అయితే గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది. ఇక టీమ్ సీజన్ అయితే ఫస్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్ టీం చూసుకుంటే మరి చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ మొత్తం డిజాస్టర్ సీజన్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకైతే చాలా డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నారు మ్యాచ్ బై మ్యాచ్. ముఖ్యంగా బ్యాటింగ్ లో మాత్రం వీళ్ళకి టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. లాస్ట్ మ్యాచ్ లో కాస్త బెటర్ అనిపించింది ఆయుష్ మాత్ర అండ్ డివాల్ బ్రేవిస్. బట్ మిగతా అందరూ కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. సో మరి ఈ మ్యాచ్ ఏ విధంగా వీళ్ళు కంబ్యాక్ చేస్తారని చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్ గా చూసుకుంటే బ్యాటింగ్ లో ఎవరు కూడా క్లిక్ అవుతలేరు. అక్కడ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా అందరు కూడా చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు. ఎక్స్పెక్ట్ డివాల్ అండ్ ఆయుష్ మాత్రమే. మరి మిగతా ఏ విధంగా రాస్తారని ఇంట్రెస్ట్ కనబడుతుంది. జడేజా, శివన్ దుబే, అక్కడ మనం చూసుకుంటే ఎంఎస్ ధోని, చాలా మంచి నేమ్స్ కనబడుతున్నప్పుడు కూడా అక్కడ మరి రన్స్ అయితే వస్తలేవు. సో మరి ఈ మ్యాచ్ ఏ విధంగా వీళ్ళు కంబ్యాక్ చేస్తారని ఇంట్రెస్ట్ కనబడుతుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మరి బౌలింగ్ లో కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పుకోవచ్చు వీళ్ళకి. జడేజా దగ్గర నుంచి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు ఈ సీజన్ లో. అశ్విన్ తీసుకున్నారు. అశ్విన్ దగ్గర నుంచి కూడా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. బట్ నూర్ అహ్మద్ దగ్గర నుంచి అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. బట్ అతను కూడా లాస్ట్ కొద్ది మ్యాచ్ నుంచి చూసుకుంటే అతను కూడా రన్స్ అయితే వెళ్తున్నాడు. ముఖేష్ కుమార్ చాలా బెటర్ రన్స్ ఉన్నప్పుడు కూడా అతనికి ఫుల్ కోట దొరుకుతలేదు. మరి మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ కూడా ఫుల్ కోట్ అయితే కంప్లీట్ అయితే చేయలేకపోయాడు. ఇక మరైపు మతీష పతిరానా 2 మనీ రన్స్ అయితే లీగ్ వేస్తున్నాడు. మరి అతని ప్లస్ ఏమైనా నాథన్ ఎల్లిస్ ని ఈ మ్యాచ్ లో తీసుకొస్తారా అనేది కూడా చూడాలి. అది కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే మతీష పతిరానా 2 మనీ రన్స్ అయితే వెళ్తున్నాడు. అండ్ అక్కడ చూసుకుంటే మెయిన్ గా ఖలీల్ అహ్మద్ మాత్రం ప్రతి మ్యాచ్ లో కూడా చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. అండ్ క్రూషల్ వికెట్లు అయితే తీస్తున్నాడు పవర్ ప్లేలో. సో ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ బౌలింగ్ అటాక్ అనేది చాలా బెటర్ గా కనబడుతున్నప్పుడు కూడా వీళ్ళకి బ్యాటింగ్ లోనే చాలా ప్రాబ్లం ఉందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారో అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్లీ వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో మనం చూసుకుంటే ఆయుష్ మాత్ర అండ్ షేక్ రషీద్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో శామ్ కరణ్, నెంబర్ 4 లో రవీంద్ర జడేజా, నెంబర్ 5 లో డివాల్ బ్రేవిస్, నెంబర్ 6 లో శివన్ దుబే, నెంబర్ 7 లో ఎంఎస్ ధోని, నెంబర్ 8 లో అన్షుల్ కాంబోజ్, నెంబర్ 9 లో నూర్ అహ్మద్, నెంబర్ 10 లో ఖలీల్ అహ్మద్, నెంబర్ 11 లో మతీష పతిరానా, నాథన్ ఎల్లిస్, ఇంపాక్ట్ ప్లేయర్ వంశ్ బేడి. వంశ్ బేడికి ఈ మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ప్లస్ ఆఫ్ దీపక్ కూడా. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ చూసుకుంటే అక్కడ పంజాబ్ కింగ్స్ కూడా గత మ్యాచ్ లో మనం చూసినాగా చాలా బెటర్ ఆడచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ మ్యాచ్ రద్దయింది వర్షం కారణంగా. వీళ్ళు ఓపెనర్స్ మాత్రం చాలా బెటర్ ఆడచ్చు లాస్ట్ మ్యాచ్ లో. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ప్రతి మ్యాచ్ లో కూడా మంచి స్టాండ్ అయితే ఇస్తున్నారు. ఓపెనింగ్ స్టాండ్ ప్రభు సిమ్రన్ సింగ్ అని ప్రియాంశ్ షార్ ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే తీసుకొస్తున్నారు. బట్ వీళ్ళకి తర్వాత అయితే ప్రాబ్లం ఉందని చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ దగ్గర నాక్స్ అయితే వస్తలేవు. ఇక తర్వాత నేహల్ వాద్యారా, గ్లెన్ మ్యాక్స్వెల్ వీళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో ప్రభు సిమ్రన్ సింగ్ 83 కొట్టిండు, ప్రియాంశ్ షార్ 69 అయితే కొట్టిండు. ఇక నెంబర్ 3 వచ్చిన శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్ లో 25 అయితే కొట్టిండు. 16 బాల్స్ లో 14, 16, 156 స్ట్రైక్ రేట్తోని. బట్ శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ 3-4 మ్యాచ్ లో మాత్రం చాలా బెటర్ ఆడుతుండు. తర్వాత మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసిండు.
మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారో అది ఇంట్రెస్టింగ్ ఆడుతుంది. ఇక తర్వాత వీళ్ళకి బ్యాటింగ్ లో చూసుకుంటే నేహల్ వాదేరా ఉన్నాడు. నేహల్ వాదేరా దగ్గర నుంచి కూడా ఇంపార్టెంట్ రన్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు ఈ సీజన్ లో. ఇక లాస్ట్ మ్యాచ్ లో మనం మెయిన్ గా చూసుకుంటే వీళ్ళకి ఫినిషింగ్ టచ్ అయితే మంచిగా రాలేదని చెప్పుకోవచ్చు. సో దట్స్ వై మార్కో స్టోయినిస్ ని ఈ మ్యాచ్ లో ఆడించే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది ఇన్ ప్లేస్ ఆఫ్ జోస్ ఇంగ్లీష్. ఇక తర్వాత వీళ్ళకి శశాంక్ సింగ్ ఉన్నాడు. మ్యాక్స్వెల్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ లో మాత్రం చాలా స్ట్రాంగ్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక బౌలింగ్ విషయానికైతే బౌలింగ్ లో కూడా చాలా మంచిగా రాణిస్తున్నారు వీళ్ళైతే, పేస్ లో కానీ స్పిన్ లో కానీ. పేస్ డిపార్ట్మెంట్ లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ చాలా బెటర్ రాణిస్తున్నాడు. తర్వాత చూసుకుంటే మార్క్ హెన్సన్ కూడా చాలా బెటర్ రాణిస్తున్నారు. వీళ్ళిద్దరు మాత్రం చాలా బెటర్ రాణిస్తున్నారు ఈ సీజన్ మొత్తం చూసుకుంటే. ఇక తర్వాత అక్కడ మనం మెయిన్ చూసుకుంటే వీళ్ళకి థర్డ్ సిమ్మర్ మరి జావేర్ బార్లెట్ అయితే లాస్ట్ మ్యాచ్ అయితే డ్రాప్ చేసారు. సో ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా మరి అతన్ని ఆడించే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చెన్నై వికెట్ లో కొంచెం ఇనిషియల్ చూసుకుంటే ఆ స్వింగ్ అయితే ఉంటుంది ఒకటి, ఖచ్చితంగా మరి జావేర్ బార్లెట్ ని ఆడించే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ లో ఒమర్ జైన్ తీసుకున్నారు కొంచెం బ్యాటింగ్ లెంత్ కోసం. మరి చూడాలి మరి ఒమర్ జైన్ కంటిన్యూ చేస్తారా లేదంటే జావేర్ బార్లెట్ ని తీసుకెళ్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇంకా స్పిన్ లో మనం మెయిన్ చూసుకుంటే చాలా క్రూషల్ అయితే ఉండబోతున్నాడు మరి ఈ మ్యాచ్ లో. అండ్ హర్ప్రీత్ బ్రార్ కూడా ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది ఈ మ్యాచ్ లో. ఇక ఫైనలీ వీళ్ళకి ప్లేయింగ్ లేనప్పుడు మనం చూసుకుంటే ప్రభు సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాంశు ఆర్య ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4 లో నేహల్ వాదేరా, నెంబర్ 5 లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 6 లో మార్కో స్టోయినిస్, నెంబర్ 7 లో శశాంక్ సింగ్, నెంబర్ 8 లో మార్కో హెన్సన్, నెంబర్ 9 లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10 లో జావేర్ బార్లెట్, నెంబర్ 11 లో యుజ్వేంద్ర చహల్, ఇంపాక్ట్ ప్లేయర్ గా హర్ప్రీత్ బ్రార్. సో ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ సైడ్ గా మనకైతే కనబడుతుంది. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ చాలా బెటర్ టీమ్ గా మనకైతే కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ లో మనం మెయిన్ గా చూసుకుంటే కీ ప్లేయర్స్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ తరఫున శ్రేయస్ అయ్యర్ అండ్ నేహల్ వాదేరా. ఇక మరేపు చెన్నై సూపర్ కింగ్స్ లో చూసుకుంటే ఆయుష్ మాత్రా అండ్ డెవల్ బ్రేవిస్. ఇక బౌలింగ్ లో చూసుకుంటే రెండు టీంలు కూడా చాలా పటిష్టంగా మనకైతే కనబడుతున్నాయి. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్, మరి ఏ టీం గెలిచింది అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్, అండ్ మీ యొక్క ప్లేయింగ్ ఎలెవన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్.